నర్సబెల్లే 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 కండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే కండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే దీపికా పిల్లి జీవితంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఎదగడానికి ముఖ్య కారణం ఎవరో వారి గురించి మాట్లాడడానికి ఇక్కడ రాబోతున్నారు. అరే దీపికా పెళ్లి స్పీచ్ అంటారా, మనం కూడా వెళ్దామా? మొదలుపో సిగ్గులేరా నీకు? అరే అది కాదురా, వాడు మరి పర్సనల్ తీసుకున్నాడు. అరే దీపికా పెళ్లి స్పీచ్ రా. వదలుపోను ఇంకెన్నేళ్ళు రాదానమ్మడి. నీకు ఏం చెప్పాలో చెప్పలేదురా, నువ్వు అనాల్సినవన్నీ నేను ఎత్తను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దీపికా పిల్లి. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం. అందరికీ నమస్కారం. నేను మొదట D13 కి వచ్చినప్పుడు నాలోని టాలెంట్ ఎవరూ గుర్తించలేదు. ఉంటే కదా సేమ్ ఇన్నర్ ఫీలింగ్. మాస్టర్ నిజానికి నేను Dకి రాగానే చెయ్యి కలిపి తర్వాత మాటలు కలిపి వెంటనే పులిహోర కలిపిన వ్యక్తి ఒకరున్నారు. వెళ్ళు మామ వెళ్ళు. అప్పుడే కాదురా. షూటింగ్ అయినాక నా వెంట పడే మహానుభావుడు నేనే కాదు, ఇక్కడ సెట్ లో ఉన్న ప్రతి అమ్మాయికి అతనే కాల్ చేస్తాడు. దీనికి తెలుగు రాదు, డైలాగు రాదు. గోల్డ్ ఉన్నది గోక్కోడానికి కాదు, అమ్మాయిల్ని గోక్కోడానికని ప్రపంచానికి తెలియచేసిన గొప్ప వ్యక్తి మన హైపర్ ఆది. ఒక సాధారణ అమ్మాయిలా ఉన్న నన్ను ఒక గొప్ప ఆంటీని చేశాడు. ఎవడికి రాసింది? ఈ రోజు మీరు విసిరే రాళ్ళు చెప్పులు ఆయన మీదకే వెళ్ళాలి. మీరు కొట్టే టమాటాలు గుడ్లు ఆయన మొహం మీద కొట్టాలి. ఆది గారు మీరు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు. ప్లీజ్ ఆది గారు స్టేజ్ మీదకి రండి. మీరు అలా పిలిస్తే రాడమ్మా, నేను చెప్తాను. రండి. సిగ్గు లేకుండా నేను ముందుకు రాకపోతే మీరు చాలా ముందుకు వెళ్ళాలి. వస్తున్నా. ప్లీజ్ మాట్లాడండి స్టేజ్ మీద. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. నువ్వు చెప్తున్నావు అది? మీరు ఎన్నిసార్లు అన్నా నేను మళ్ళీ చెప్తా. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. ఇది మేము ఆర్టీసీలో కొటేషన్లు మేము చదివాం. కొటేషన్ కాదు ఇది ప్రదీప్ గారు, నా ఎమోషన్. ఓ మై గాడ్. ఎస్, పరాయి స్త్రీ కనపడితే చేతులు ఆటోమేటిక్ గా లేచి నమస్కారం పెడుతున్నాయి. సంస్కారం లేని మీరు నమస్కారం గురించి మాట్లాడుతున్నారా? అయ్యో మీకు ఎలా చెప్పాలి? ఏంటి సార్ మీ బాధ? నా వల్ల కావట్లేదు. మాకు తెలిసే విషయం. నేను ఇంక అమ్మాయిని చూడను. ఓకే. హాయ్ సాయి మాస్టర్ టీం, హాయ్ అభి మాస్టర్ టీం, హాయ్ కన్నా నెల్లూరు నరసేన టీం, ప్లీజ్. అది నీ నోట ఈ మాటలు వస్తున్నాయా? బాబు మారిపోయిన నన్ను ఇలా ఉంచండి, నన్ను చెడగొట్టకండి. ఇలాగే ఉంటావుగా మొత్తం. ఇలాగే తలదించు, తలెందుకు ఎత్తుదా? తలదించు. మిమ్మల్ని చూడొచ్చండి. వద్దు, దించు. నా పక్కనే లేడీస్ ఉన్నారు. నాకు పూర్ణ గారితో మాట్లాడాలని లేదు కానీ, పూర్ణ గారు మీ దగ్గర హనీ రోజు నంబర్ ఏమన్నా దొరికితే. కాదు, హనీ రోజు నంబర్ ఎందుకు అడిగావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఆవిడతో ఒక మాట చెప్తే. నీకేం దెబ్బతిన్నాయో తెలియదు కానీ దెబ్బలైతే తింటావు. ప్రదీప్ ఇలా కాదు, ఇతను మారాడో లేదో డిసైడ్ చేయాలంటే నా వదిన రావాలి. ఓహో, మీ వదిన గారు వస్తున్నారా? మీ వదిన గారిని పిలవండి. వదిన దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వస్తారని నేను అస్సలు ఊహించలేదండి. ఆవిడకి వదినంటే నాకు నమస్తే అక్కాయ్. అంకుల్ లెక్కున్నావు, నీకు నేను అక్కనేంద్రా కంకి మొక్కపోడా.
మేడం మేడం ఇలాంటివి ఎన్ని రోజులు మంచి మరి మంచి గంట కంకి మొక్కపోడా, సిగ్గులేని మొక్కపోడా, బట్టవాజి మొక్కపోడా. రాకేష్ ఊర్లోనే ఉన్నాడు అక్క. లేరు, విజయవాడకి వెళ్ళారు. మరి ఇలా తిరిగితే ఎందుకు ఉంటాడు? ఏదో ఊరు వెళ్తానే ఉంటాడు. అవుగాని వీడెవడు? నన్ను ప్రేమించినోడు. ఈ లత్కొరగాడు నిన్ను ప్రేమించినోడేంది? అదంతా ఒకప్పుడండి, నేను ఇప్పుడు మారిపోయానండి. ఈ సెట్లలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికన్నా నీ ముఖంలో గానీ నీ బిహేవియర్ లో గానీ మార్పు అనేది కనబడుతుందారా? ఆవగింజ మొక్కపోడా, ఆవగింజ మొక్కపోడా. మీకు అర్థం కావట్లేదు. దీపికని నా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. ఈ నెత్తి మీద 4 గంటలే ఉంటలేవురా, ఇక్కడ ఎట్లా పెట్టుకొని చూసుకుంటావురా? బొచ్చులేని మొక్కపోడా, బొచ్చు మొక్కపోడా, బొచ్చ మొక్కపోడా. బొచ్చు ముఖమోడా, బొచ్చు లేని ముఖమోడా, బొచ్చులో ఇన్ని బొచ్చులు ఉంటాయని ఇప్పుడే తెలిసింది అక్క. మీరు ఏం చేసినా నాకు తెలియదు కానీ మా పెళ్లికి ఊరంత పందిరేయాలి. ఊర పందికి ఊరంతా పందిరేంద్రా? ఊర పంది మొక్కపోడా, ఊర పంది మొక్కపోడా. గేదెలు ఈదినట్ట ముఖమేంద్రా? ఊర పంది మొక్కపోడా, ఊర పంది మొక్కపోడా. మళ్ళా మధ్యలో యాక్షన్ ఒకటి, యాక్షన్ అనగానే అనుకుంటా. ఎందుకంటే యాక్షన్ ఎందుకు? నీకు రాదని మాకు తెలుసు, అయినా నువ్వు ఎందుకు చేస్తావు? అలా కుక్కలు వెళ్తాయిరా. నువ్వు అట్లనే వెళ్తున్నావురా. నా 30 సంవత్సరాల జీవితంలో మా ఇంట్లో కూడా ఎవరో ఇలా తిట్టలేదయ్యా. నాకు ఆ తిట్లు కూడా ఇక్కడ బాధేస్తుందో. తిట్లు బాధపడతాయి అంట అయ్యా. ఆది గారికి ఏం లేదా మాట్లాడడానికి? ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వు. అక్కడ సోఫాలో కూర్చుని సార్ టర్నింగ్ తిప్పితే మీరు స్టార్ట్ చేయండి. ఆహా, అట్లయితే సరే. అది ఎట్టి పరిస్థితిలో ఆవిడ ఎన్ని తిట్టినా ఏం సరే స్మార్ట్ గా నీ స్టైల్లో ఆవిడ చేత ఒప్పించేసి. ఇక మీరే చెప్పాలి ఆయన స్మార్ట్ గురించి, ఆయన స్టైల్ గురించి. దీపిక, మీ వదిన్ని రెగ్యులర్ గా వస్తూ ఉండమనవా? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మస్తీ. గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం ఫుల్ ఎనర్జెటిక్, లాస్ట్ వరకు ఎక్కడ ఆగలేదు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అంతే. మాస్ రౌండ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. అది లుంగీ జారిపోతుంది, పట్టుకోరా. కొడితే ఈసారి లుంగి జారదు. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ. మాస్ రౌండ్ మీ స్టైల్ కాదు, బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని చేశారు, చాలా బాగా చేశారు. కుమార్ మాస్టర్ గూగుల్లోకి వెళ్ళి ఆల్ డిలీట్ అని కొట్టాడు. లిఫ్ట్ చేయి. హలో హలో. ఆటగాడు మ్యారేడ్ అయిపోయింది. ఆయన చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా? సింగరేణుంది, బొగ్గే నిండింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజ్జల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ. ఇది మాస్ కాదు, ఇది ఉర్రా మాస్. ద బెస్ట్ మాస్.
మాస్ రౌండ్ కి ప్రాపర్ డాన్సింగ్. ఫుల్ మాస్, ఫుల్ पैसा वसूल ఫర్ మీ. ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం మాస్టర్. ఒక 25 years వరకు 30 years వరకు అమ్మ ప్రేమ ఉంటది, తర్వాత లైఫ్ పార్ట్నర్ వస్తే వేరైపోతే క్లాషెస్ వస్తాయని అంటారు, కానీ నెక్స్ట్ 40 years కూడా నాకు అమ్మ ప్రేమ దొరికింది మాస్టర్. సిద్ధు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఐ డెంట్ మిస్ మై ఫాదర్, ఐ డెంట్ మిస్ మై బ్రదర్. ఇంకేంటి అంటే ప్రపంచం మొత్తం తనే అయిపోయాడు. ఫ్యూచర్ హస్బెండ్ ఐ కెన్ సే ఐ గాట్. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. బబ్లు, నువ్వు స్టార్ బబ్లు. నేను కొన్న బంగారు నక్కిలీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మకిచ్చావా. ప్రాపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీ. పుట్టిదాయి కాదమ్ము గట్టిదయము, పావు బంగారు ముక్కు పొడగ పెట్టుకుందాము. క్లాప్స్ బా. ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము.